పట్టణంలో చట్ట ఉల్లంఘనలు పెరిగిపోతున్నాయన్న ఆరోపణ తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. పట్టణంలోని అనేక వైన్ షాపులు 24 గంటల పాటు అక్రమంగా పనిచేస్తున్నాయని, ఎప్పుడైనా మద్యం అందుబాటులో ఉంచుతాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరింత ఆశ్చర్యకర విషయం ఏంటంటే కొన్ని షాపులు షట్టర్లలో రంధ్రం చేసి వాటి ద్వారా మద్యం విక్రయాలు నిర్వహిస్తూ చట్టాన్ని బహిరంగంగా ఉల్లంఘిస్తున్నట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై ఏప్రిల్ 6, 2026న PGRS ద్వారా ఫిర్యాదు సమర్పించబడింది. సంబంధిత వీడియోల ఆధారాలు కూడా అందజేస్తున్నట్లు ఫిర్యాదుదారులు తెలిపారు. జాయింట్ కలెక్టర్ తనిఖీలకు ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో PGRS వ్యవస్థ పనితీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇది అధికారుల నిర్లక్ష్యమా లేక పరోక్ష సహకారమా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లా పరిపాలన, పోలీస్ మరియు ఎక్సైజ్ శాఖలు వెంటనే స్పందించి సంయుక్త దాడులు నిర్వహించి బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే సంబంధిత వైన్ షాపుల లైసెన్సులు రద్దు చేయాలని కోరుతున్నారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోకపోతే ఉన్నతాధికారులు, విజిలెన్స్ సంస్థలు, మీడియా, న్యాయస్థానాలను ఆశ్రయించినట్లుగా ఫిర్యాదుదారులు హెచ్చరించారు. ఏలూరులో జరుగుతున్న ఈ ఘటనపై అధికారుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి. మరి అన్నయ్య సరిపోతే ఊడుకుంటాడా?